నన్ను తలుచుకున్నారా మహాదేవి? అవును ఇంద్రదేవ, కామదేవుని కోసం మీరు ఎన్నోసార్లు తపస్సు చేశారు. ఈసారి అనుష దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించండి. మహాదేవి, ఒకసారి మహాదేవుని ఎదుటికొచ్చినప్పుడు వాడు ముక్కలై తగలబడిపోయాడు. ఈసారి మహాదేవా, ఈమె ఒక మామూలు అమ్మాయి. తన దగ్గర శక్తి లేదు, దాన్నుంచి తప్పించుకోలేదు. ఆపండి, చాలు, ఇంకా ఆపేయండి ఈ పాటని. వసంతకాల పుష్పాలు సముద్రమంతా పూయనే. స్వామి, యాత్రకు వెళ్ళి మీరు తిరిగొచ్చేశారా? అవును దేవి, నువ్వు లేని యాత్ర దుఃఖంగా ఉంది. యాత్ర దుఃఖంగా ఉండిందా? అవును ప్రియమైన దేవి. స్వామి, నా హృదయ రాణి, నువ్వొచ్చి నాలో కలిసిపో. నా శరీరంలో ఉన్న వేడిని తగ్గించు. స్వామి, మీరొక గొప్ప మహనీయులు. మీ మనసెందుకిలా అలజడవుతుంది? మహాత్ముడినైనా నేను ఒక మనిషినే కదా. నా శరీరం అంతా సంగీతంతో నిండిపోయింది దేవి. అలాయితే ఆ మహాశివుడి మీదున్న భక్తి? ఇప్పుడు దానికి అవసరం లేదు. నీ కౌగిలే నాకు కావాలి. నీలోనే కృష్ణానది ఉన్నది. విను, విను ఆ కోయిల శబ్దాన్ని. నెమలులు నాట్యం చేస్తున్నాయి, పువ్వులు వికసించాయి. నిన్ను ప్రేమించమని ఇవన్నీ నాకు చెప్తున్నాయి. మన కోరికని మనం తీర్చుకుందాం. అపశకునం, అపశకునం. ఈరోజు మీకు ఏమైంది? ఇది మీ మాటలు కాదే. ఓరి భగవంతుడా, నన్ను రక్షించు. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓ, నా భర్త రూపంలో నువ్వెవరు? నా భర్త రూపాన్ని ధరించి నా దగ్గర తప్పుగా నడుచుకుంటున్నారా? మాయావి, నీ నిజమైన రూపానికి నువ్వెళ్ళు. ఓ కామదేవుడా, ఒక మహాపతివ్రతని పరిశోధిస్తున్నారా? ఒక దేవుడి స్థానంలో మీరుంటూ ఇలా నీచంగా ప్రవర్తిస్తారా? క్షమించండి దేవి, క్షమించండి. మోహం మాయలో ఉంటూ మీరిలా ప్రవర్తించుండొచ్చు. నువ్వు ఇప్పటి వరకు మహాసతిని నేర్లో చూసింది లేదు కదా? క్షమించండి దేవి, నేను ఇంకొకరు చెప్తేనే ఇక్కడికి వచ్చాను. నీకు ఆజ్ఞాపించిన వాళ్ళకి అసలు ఈ విషయం తెలుసుండదు. ఈ భారతదేశంలో మహాసతి అనుకుంటే ఆ 3 లోకాలు వణికిపోయి అంతమైపోతుంది. వెళ్ళు, నా కంటికి కనిపించుకో, లేదంటే... అయ్యో, క్షమించండి, క్షమించండి. ఊరు ప్రజలారా, ఆశ్రమంలో ఉండవాళ్ళారా, నాకు ఈ విషయాన్ని చెప్పడానికి చాలా అసహ్యంగా ఉంది. ఇప్పటి వరకు ఈ భూలోకంలో ఉండే ఆశ్రమాలన్నింటిలో మన వేద మంత్రాల్ని మాత్రమే వినుంటాం, పవిత్రమైన విషయాల్ని మాత్రమే చూసుంటాం. కానీ ఈరోజు ప్రేమ లీలలు జరుగుతున్నప్పుడు నేను చూశాను. ఆకాశం నుంచి వచ్చే గాలిలో దుర్వాసన బాగా వీస్తోంది. అంతెందుకు, పక్షులు మృగాలు కూడా ఈ విధంగా నడుచుకోవు. ఎప్పుడు నడుచుకున్నదో లేదు. పరమేశ్వరా, ఇది అన్యాయం, చాలా అన్యాయం. ఏ మునీశ్వరుడినైతే మీరు భగవాన్ అని అనుకుంటున్నారో, ఎవరినైతే పూజిస్తున్నారో, తను ఇక్కడ తప్పుగా నడుచుకోవడం, ప్రేమ లీలలతో నడుచుకోవడం నా కళ్ళారా నేను చూశాను. నేను ఖచ్చితంగా ఆయన బద్రీనాథ్కి యాత్రకు వెళ్ళాలని వెళ్తూ ఆయన ఇక్కడ ఎవ్వరికి తెలియకుండా వాళ్ళ భార్యతో ప్రేమలీలల్ని చేసుకుంటున్నాడు. వింటున్నారా? ప్రేమలీలల్ని. ఒక మహర్షి గురించి ఎందుకు మీరు ఇంత చెడ్డగా మాట్లాడుతున్నారు? మీరు యాత్ర ఇంకా పూర్తి కాలేదు. నోరుమై, నువ్వు వెళ్ళాయన ఆశ్రమానికి వెళ్ళి చూసొచ్చావా? చూసినట్టు చెప్తున్నావు. అవును, నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. స్నేహితులారా, ఇతను చెప్పేదంతా అబద్ధం. శివానంద్ ఎప్పుడూ అబద్ధం చెప్పినట్టు చరిత్రలోనే లేదు. నాలాగే నేను చూసినట్టే ఈ కామలీలల్ని ఎంతో మంది చూశారు. అబద్ధం, మీ మాటలు మేము నమ్మం. నేను చెప్పింది మీరు నమ్మరా? ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు నేను చెప్పిన నిజాలన్నీ ఖచ్చితంగా బయటపడతాయి. ఆ రోజు మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. భగవాన్ పరమేశ్వర ఇది ఖచ్చితంగా ఒప్పుకోరు. జై పరమేశ్వర. కామదేవుడు ఈనాడు ఓడిపోయాడు. కానీ మహాసతి అనూష్య విషయంలో ప్రజలు మండిపడుతున్నారు. ఈ నిప్పు రవ్వని నేను పెద్ద జ్వాలగా మారుస్తాను. జై పంచభూతాలు.
భూమి మీద ఉన్న మహాసతి యొక్క అహంకారాన్ని నాశనం చేయండి. అన్యాయం చేసే వాళ్ళని నాశనం చేయండి. అలాగే చేస్తాం ప్రభు. నదులన్నీ ఎండిపోయాయి, చెట్టులు కూడా ఎండిపోయాయి. ఇప్పటి వరకు ఈ భూమిలో ఈ విధంగా జరగనే లేదు. తప్పకుండా చెప్పగలను. మీరే మాపై దయ చూపించాలి. ఈ ప్రపంచంలో నీరు లేకపోతే అందరూ చనిపోతారు. అవును, చనిపోతారు. ఒట్టి మనం మాత్రమే కాదు, భూమిలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. కాదు కాదు, దయచేసి మాపై దయ చూపించండి. నేను చెప్పినప్పుడు విన్నారా? ఆ రోజు నేను చెప్తుంటే అసలు ఎవ్వరూ వినలేదు కదా. ఇప్పుడు చూడండి, ఒకే ఒక పాపం వల్ల ఈ రోజు మనిషి జన్మే అంతం కాబోతోంది. ఇది మీకు అర్థమవుతుందా? ఇందులో నుంచి మనం తప్పించుకోవాలంటే ఒకే ఒక దారుంది. అది ఏమిటి అంటే అనుష్య చేసిన తప్పుకి శిక్ష. ఏంటి, అర్థమైందా? రండి ప్రజలారా, రండి వెళ్దాం. రండి. అదిగో ఆడది అక్కడే ఉంది. తన వల్ల ఈ దేశం అంతా సర్వనాశనం అవుతోంది. దేశంలో ఎవరికి తిండి దొరకడం లేదు, తాగడానికి నీళ్లు కూడా దొరకడం లేదు. పాపాత్మురాలా! నేను పాపినా? నేను పాపమేమీ చేయలేదే. ఆహా, నువ్వు ఏ పాపం చేయలేదు తల్లి. అయితే నువ్వు ఆడుతూ పాడుతూ ఎవరితో చిందులేశావు? శివానందుడు. నువ్వు ఒప్పుకోవా? ఈ పుణ్యస్థలాన్ని నువ్వు నాశనం చేశావు. ఇదంతా అబద్ధం. నువ్వు ఈ భూమాతకి చెయ్యాల్సిన మర్యాదలు చెయ్యలేదు. నువ్వు నీ భర్తని కూడా మోసం చేశావు. నా భర్తకి నేను ద్రోహమా? మీరు ఏమంటున్నారు శివానందుడు? నేను నా భర్తకి ద్రోహం చేయడం పక్కన పెట్టండి. ఇంకో పురుషుని నా మనసులో నేను తలుసుకుంటే కూడా ఆ భగవంతుడు నన్ను తప్పకుండా శిక్షిస్తాడు. ఖచ్చితంగా ఇస్తారు. ఆ శివుడు ఆజ్ఞ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ప్రజలారా, ఏం చేస్తున్నారు? తనని కాల్చండి, తనకి నిప్పంటించండి, తనకి నిప్పంటించి పొడి చెయ్యండి. ఓ మహాశివుడా, ఏంటి నాకీ నరకం? నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. గంగా మాతకి జై, మాతా అనుష్యకి జై, మాతా అనుష్యకి జై. అందరూ నోరు మూయండి. నీకు అనుష్య గురించి ఏమీ తెలియదు, కానీ నాకు తెలుసు. తను మాయ చేసేది. తను మామూలు మనిషి కాదు, తను మంత్రగత్తె. తను మంత్రగత్తె కాదు, నువ్వే మంత్రగాడివి. ప్రజలారా, ఇతని మాట చెప్పేది నమ్మకండి, నమ్మకండి. అబద్ధాలు చెప్తున్నాడు. చెడ్డవాడు. మాతా అనుష్యకి జై, మాతా అనుష్యకి జై, మాతా అనుష్యకి జై. అందరినీ నేను చూసుకుంటాను. నేను శివానంద్. లేదు, వద్దు వద్దు, వదిలేండి, 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 నన్ను వదిలేండి.
అమ్మో, నన్ను వదలండి. అయ్యో, నన్ను వదలండి.